తీన్మార్ స్టెప్పులు వేస్తున్నారు, గాల్లో బాణాలు విసురుతున్నారు, కట్టి పతంగ్ సైగలు చేస్తున్నారు, పాత బస్తీలో ఓట్ల కోసం కుస్తీ పడుతున్నారు. ఎంఐఎం కంచుకోటలో పాగా వేసేందుకు బీజేపీ అభ్యర్థి మాధవీలత చేయని ఫీట్లంటూ లేవు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె ప్రయత్నాలు వివాదానికి దారితీస్తున్నాయి. మొత్తానికి పాత బస్తీలో మాస్ పల్స్ పట్టుకునేందుకు మాధవీలత రోజుకో స్టంట్ చేస్తున్నారు. పాత బస్తీ ఎన్నిక అంటే వార్ వన్ సైడే. అలాంటి చోట అసదుద్దీన్నే ఢీకొట్టేందుకు బయలుదేరారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. వీధుల్లో డాన్సులు, చిన్నపిల్లలతో ఆటపాటలు, బాణాలు ఎక్కుపెట్టి ఎదుటి వారికి దడ పుట్టించే విన్యాసాలు, డీజేలకు డాన్సులతో హోరెత్తించే స్టెప్పులు, ఇలా రకరకాల వేషాలు, హావభావాలతో ప్రచారం చేస్తున్నారు మాధవీలత. మాధవీలత తీరు కొంత సంచలనంగా మారితే మరో కోణంలో చూస్తే విమర్శలకు కూడా దారితీస్తోంది. అటు మాధవీలత చేస్తున్న పోజులు, యాక్షన్లు కూడా జనం బుర్రలోకి ఇట్టే ఎక్కేస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఒక్కోసారి బీజేపీ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. మొన్ననే బాణం ఇష్యూ ఈసీ వరకు చేరింది. అది మరవక ముందే మరో వివాదంలో ఇరుక్కున్నారు మాధవీలత. శ్రీరామనవమి సందర్భంగా యాత్రలో పాల్గొన్న మాధవీలత ఓల్డ్ సిటీలోని సిద్దంబర్ బజార్ క్రాస్ రోడ్స్ కు చేరుకోగానే మసీదును టార్గెట్ చేస్తూ మాధవీలత బాణం ఎక్కుపెడుతున్నట్లు పోజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాధవీలత చర్యల పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ రావడంతో ఈ వివాదంపై ఆమె స్పందించారు. అసంపూర్తిగా ఉన్న వీడియోను వైరల్ చేస్తున్నారని, తన చర్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మాధవీలత. ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ తెలంగాణలో అల్లర్లు సృష్టించేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు. మాధవీలత చర్యలు ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. 15 ఏళ్లుగా హైదరాబాద్, తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉన్నాయన్నారు. తెలంగాణకు భారీ పెట్టుబడులు రావడంతో పాటు తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. అన్ని వర్గాల మధ్య సామరస్యం ఉండడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. బీజేపీ చర్యలను ప్రజలు ఏమాత్రం సహించబోరని చెప్పారు. వికసిత్ భారత్ అంటే ఇదేనా అని బీజేపీకి ప్రశ్నలు సంధించారు. ఇదే కాదు, మరికొన్ని పోజులు, విన్యాసాలు కూడా చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు మాధవీలతకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే మాధవీలత ఏది చేసినా సోషల్ మీడియాలో ఇట్టే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అయితే మాధవీలత ఏది చేసినా డిఫరెంట్ గా చేస్తోందన్న కామెంట్ కూడా ఉంది. మాధవీలతకు ప్రత్యర్థిగా ఉన్న ఎంఐఎం పార్టీ గుర్తు కైట్. అయితే ఈ కైట్ ను కూడా తన పోజులతో వ్యంగ్యంగా చూపించింది. కైట్ ను ఎగరేస్తూ చేతులు, హావభావాలతో అభ్యంతరకరంగా ఆకట్టుకునే విధంగా చేసిందన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఏది చేసినా ఎన్నికల్లో 4 ఓట్లు పడాలన్న లక్ష్యంతోనే కొత్త కొత్త హావభావాలను, పోజులను, యాక్షన్లను ప్రదర్శిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు మాధవీలత. మాధవీలత తీన్మార్ స్టెప్పులు కూడా హైలైట్ గా నిలిచాయి. తెలంగాణ తీన్మార్ ఫోక్ సాంగ్లకు డాన్సులు చేస్తూ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపుతున్నారు. ఎక్కడా తగ్గకుండా తన డాన్సులతో కార్యకర్తలను కూడా మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మాధవీలత పిల్లలతో ఆట విడుపుగా గడిపారు. ప్రచారంలో రోడ్డుపై కనిపించిన పిల్లలను దగ్గరికి పిలిచిన మాధవీలత నెత్తిన టోపీ పెట్టి బెస్ట్ ఆఫ్ లక్ అంటూ ముందుకు సాగారు.